సింహం బోన్లో చిక్కుకుంది. బయటే ఉంటే నీలాంటి నక్కల్ని కుక్కల్ని తరిమినట్టు తరిమేస్తుందని. బయటికొస్తే మీ మగసింహం ఎలా గర్జిస్తుందో నాకు తెలుసు. నీలాంటి గ్రామ సింహాలకేం తెలుసు? మాలాంటి సింహాల సత్తా. నువ్వు లోపలుండడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను గదిలోకెళ్ళి మీ చెల్లిని నీకు చేతనైతే వచ్చాపుకో. బోనులో ఉన్న సింహాన్ని దూరం నుంచి చూసెళ్ళిపోవాలి. బయటికి రాదులే అన్న ధీమాతో చెయ్యి లోపల పెడితే చెయ్యే లేకుండా చేస్తుంది. ఇప్పుడు అంజలితో రొమాన్స్కి వెళ్తున్నాను. ఏం చేస్తావో చూస్తా. ఆవేశంలో అరిచాను గాని ఇప్పుడు వీడిని ఎలా ఆపేది? అంజలి, ఏంటి బద్రి? అక్కడ మీ అక్కకి ఇక్కడ నీకు ఎంత తేడా? నా కోసమే కదా నువ్వు ఈ సింధుకి సేవలు చేసేది. ఈ పరిస్థితిలో ఎవరున్నా ఆ పరిస్థితి వాళ్ళకి నరకంతో సమానం. కదల్లేక, మాట్లాడలేక, ఏమీ చెప్పలేక వాళ్ళు పడే బాధ మామూలుగా ఉండదు. అలాంటి వాళ్ళకి సేవ చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అందుకే నీ మనసు మార్చాడు. మీ అక్క అసలు స్వరూపం ఏంటో నీకు తెలిసేలా చేశాడు. అక్కడ చూడు, ఆబ్దికం అంతా అస్తవ్యస్తం చేస్తుంది. అక్కడికి భరించలేక మీ అక్కని ఒక సర్కిల్ గీసి అందులో నిలబెట్టాడు ఏజే. అవునా? ఒక్కటేంటి, బానుని పెళ్లి చేసుకుని ఏజే ఎంత సఫర్ అవుతున్నాడో తెలుసా? ఆ కోడళ్ళు అందుకే తన్ని చూస్తేనే మండిపడుతూ ఉంటారు. మీ బాను చేసిన పని వల్ల కుటుంబం మొత్తం ముక్కలయ్యేది. టైంకి ఏజేకి తెలిసింది కాబట్టి అందరూ సేవ్ అయ్యారు. ఏజే చేయగలుగుతుందని అప్పుడు అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు అది నిజం చేయబోతున్నా. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆపండి అని ఓవర్ యాక్షన్ చేస్తే నా అన్న పులిచ్చే టైప్లో ఎవరు నమ్మరు. ఇప్పుడు ఏజే చేయి మామూలుగా కాలదు,
అతని చేత్తో హారతి ఇవ్వలేడు. నీ అంత మూర్ఖుడిని, సాడిస్ట్ని, సైకోని ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. నీ తోడుబుట్టిన చెల్లెలి ఆత్మశాంతి కోసం జరిగే పూజ, దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తానంటున్నావంటే నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదు. నువ్వేమనుకుంటే నాకేంటి? నాకు నా పగే ముఖ్యం. ఇంతకు ముందు ఒక లెక్క, బాను వచ్చాక ఒక లెక్క అన్నావు కదా. నీ లెక్కలో సైన్స్, సోషల్ అన్ని మిక్స్ చేసుకొని గెస్ట్ చేసుకో. ఎలా బాబు హారతి ఇవ్వండి. వద్దు. ఏయ్! బేకారి, ఇంతసేపు పూజ సవ్యంగా జరిగింది. లాస్ట్ మినిట్లో వచ్చి మళ్ళీ నీ బేకారి బుద్ధి చూపించుకున్నావు. నిన్నందుకే అందులో పడుండమని సర్కిల్ గీశారు. అయినా అందులో నుంచి పరిగెత్తుకొని వచ్చావు. కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? కావాలనే ఆబ్దికాన్ని ఎలా డిస్టర్బ్ చెయ్యాలా అని ఇలా చేసింది. అసలేమైందని, ఎందుకంత కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకుంటూ వచ్చి హారతి ఆర్పేశా? హారతి పళ్ళం దీపానికి తగులుతుంది, చాలా వేడెక్కుంటుంది. చేయి కాలుతుందని నేనలా. నా చేయి కాలితే నీకెందుకు? ఏజే, జరిగిందేదో జరిగింది. ఇంతవరకు అంతా సవ్యంగానే జరిగింది. ఈ చివరి నిమిషంలో ఎందుకు గొడవ? నీ చేయి కాలుతోందనే కదా ఆర్పేశానంటోంది. వీళ్ళ వెనకేసుకొస్తేనే ఇంత దూరం వచ్చింది జయమ్మా. వెనకేసుకురావడం కాదు, నెత్తినెక్కించుకో. కానీ నా జోలికి రాకుండా చూసుకో. ఈ బేకారి కావాలనే డిస్టర్బ్ చేసిందనేది నాకు క్లియర్గా అర్థమైంది. నా ప్రవళికి హారతి ఇవ్వకుండా నన్ను ఎవరూ ఆపలేరు.
ఏజే ఏం యాక్ట్ చేస్తున్నావురా? తీసుకోండి. చేదు నిజాన్ని తీపితో దిగమింగండి. స్వీట్ తింటే అవేవో హార్మోన్స్ రిలీజ్ అవుతాయంట. దానివల్ల భ్రమలు, కోపాలు, అపార్థం చేసుకునే ఆలోచనలు ఇలాంటివన్నీ బ్రెయిన్లో ఉండనే ఉండవంట. ఇంతకు ముందు ఏజే వేరు, ఇప్పుడు భాను వచ్చింది. గూర్ఖా, వాచ్మ్యాన్, సెక్యూరిటీ గార్డ్ ఏ పేరైనా పెట్టుకోండి, నేను ప్రతి క్షణం ఏజేని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను. చూసారా, ఆబ్దికం ఆగలేదు. ఎందుకంటే ఏజేకి ప్రవళిక మీద ఎంత ప్రేముందో ప్రవళికకి తెలుసు. మీకేం తెలుసు? వాళ్ళ మధ్య ఎంత ప్రేముందో పబ్లిక్ గా ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. మిమ్మల్ని ఏజే తన మనిషి అనుకుంటున్నాడు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి. జీవితంలో ఒక గొప్ప ఆత్మీయుణ్ణి కోల్పోతారు. స్వీట్ తినండి. ఒక్కరోజు ఆగుబాను. ఏజే నిజ స్వరూపం ఏంటో నీకే కాదు ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. నీకేమైనా బుద్ధి ఉందా? ఆబ్దికానికి నిన్ను వెళ్ళమన్నాను కానీ అంజలిని పంపించమన్నానా? నేనేమన్నా దాన్ని అడవులకి పంపానా? ఓ అరుస్తున్నావు, నీ ముద్దుల కూతురు దగ్గరికేగా. అదే, నువ్వు వెళ్లకుండా అంజలిని ఎందుకు పంపించావు అంటున్నాను. నాకు వీలు కాలేదు, అందుకే దాన్ని పంపాను. ఇందులో తప్పే ఉంది? వీలుగానంత పనులు నీకు ఇప్పుడేమున్నాయి? ఊరి మీద పడి ఖాళీగా తిరిగే మీరే బిజీగా ఉండంగా లేంది నేను ఇంటి చాకరీ అంతా చేసేదాన్ని. నాకు పనులుండవా? నువ్వు ఏ పనుల మీద బిజీగా ఉంటున్నావో అర్థమవుతూనే ఉంది. అర్థమయ్యి అడగడం ఎందుకో? చెయ్యి, నువ్వు అసలు మనిషివేనా? అంజలి, నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? పిలిచారు కాబట్టే వెళ్ళాను. నన్ను అడగకుండా ఎందుకు వెళ్ళావు? మిమ్మల్ని అడగకుండా వెళ్ళి ఆవిళ్లాగా నేనేమి కుటుంబాల్ని విడదీయడం లేదు, జీవితాల్ని నాశనం చేయడం లేదు. ఇప్పుడు ఎవరి కుటుంబాలను విడదీస్తున్నారు? ఎవరి జీవితాలను నాశనం చేస్తున్నారు? మీరు నా మీద కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తారే మీ పెద్ద కూతురు ఆవిడ. భానునా? భాను ఏం చేసింది? నేను నమ్మను. అవును, నేను నా కూతురు ఏం చెప్పినా మీరు నమ్మరు. అది కాదు కన్యాకుమారి. మీతో వాదన అనవసరం, కానీ ముందు మీ కూతుర్ని సక్రమంగా ప్రవర్తించేలా చేసుకోండి. రా అంజలి. మీరు కర్రీ టేస్ట్ చూసి చేయి కడుక్కుంటే ఆ ట్యాప్లోంచి మరిగే నీళ్ళొస్తాయి.
మీ చేయి కాలిపోతుంది. హారతి పళ్ళం దీపానికి తగులుతుంది. చేయి కాలుతుందని నేనలా. నా చేయి కాలితే నీకెందుకు? జయమ్మా, ఏంటలా ఉన్నారు? ఆ ప్రవళి కథే గుర్తొచ్చిందా? ఈ ఇంట్లో భాను పరిస్థితి గుర్తొచ్చింది. అంటే ప్రవళి కథేని మర్చిపోయారా? లేని వాళ్ళని మర్చిపోరు, జ్ఞాపకాల్లో దాచుకుంటారు. ఉన్న వాళ్ళని వదులుకోరు, పొరపాట్లు చేసినా కడుపులో దాచుకుంటారు. భాను చేసేవి పొరపాట్ల స్థాయి నుంచి తప్పులుగా మారే స్థాయికి చేరాయి. మీరు భాను గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మంచి పని కన్నా పనికి మాలిన పని చేయడం అంటే సునాయాసంగా చేస్తుంది. మీరంతా అపార్థాల తెరచాటు నుంచి భాను చూస్తున్నారు. ఆ తెర తీసి చూస్తే పసిపాప లాంటి భాను స్వచ్ఛమైన మనసు కనిపిస్తుంది. ఇందాక ఆబ్దికాన్ని ఎంత గందరగోళంగా మార్చిందో కళ్ళారా చూశారు కదా జయమ్మ. ఏజే అసలే ప్రవళి కథేని గుర్తు చేసుకుంటూ బాధలో ఉంటే ఇంకా డిస్టర్బ్ చేసింది. మీకలా అనిపించింది, నాకింకోలా కనిపించింది. ఇదే ఆబ్దికం మనిద్దరికీ చెరొకలాగా అర్థమైంది. మీకేం అర్థమైంది? ప్రతి ఏడాది ఏజే ప్రవళిక ఆబ్దికం రోజు మౌనంగా ఉంటాడు, ఎవరితోనూ సరిగా మాట్లాడ్డు. కానీ ఇవాళ మామూలుగానే ఉన్నాడు. భానుని కూడా పెద్దగా ఏమీ అనలేదు. ఇక భాను ఒక భార్యలా జయమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా చిన్నపిల్లాడినా? తల్లికి కొడుకువేగా. ఈ కోపం ఇంకా ఎంతకాలం? ఇది నేను వేసుకున్న ముసుక్కా జయమ్మా. కానీ ఎదిగే కొద్దీ శాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. శాంతంగా ఉండటానికి అవకాశమే లేదు. నువ్వు ప్రవళిక కలిసి రోజుకో పరీక్ష పెట్టే పరీక్షా కేంద్రాన్నే కట్టబెట్టారు కదా. ఈ దోబూచులాట ఇంకా ఎంతకాలం? నువ్వు నా చేతులు కట్టేసినంతకాలం ఇలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు భాను వల్ల విసుగొచ్చి నువ్వే వెళ్ళగొడతావు. అది నాకు తెలుసు.